వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. ఏ మేల్ సింగర్స్ తో మీకు పాడేటప్పుడు బాగా కంఫర్ట్ అండ్ అసలు ఊపు వచ్చేది సాంగ్ కంటే ఏ సాంగ్ అని చెప్తారు మీకు? యాక్చువల్ గా అయితే నేను విడివిడిగా పాడతాను సార్. పాడతారు. మీ టైంలో ఇద్దరు మేల్ ఫీమేల్ ఇద్దరు కలిసి ఉంటారు కదా, ట్రాక్ సెపరేట్ ఒకే సాంగ్ మేము అలా కలిసి పాడాము, నువ్వు ముట్టుకుంటే నేను తట్టుకుంటా. ఓకే, అది మాత్రం నేను రంజిత్ సార్ కలిసి పాడాము అంతే. మిగిలినవన్నీ అన్ని సెపరేట్ 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 సెపరేటే పాడాము. ఏదైనా కలిసి పాడితే సాంగ్ వచ్చే కిక్కే వేరే సార్ అసలు. చాలా బాగుంటుంది సార్ బాగుంటుంది. అసలు. ఆ time లో చాలా బాలు బాగుంటుంది. గారు, జానకి గారు, ఉష వీళ్ళందరూ ఎట్లా పాడారు అప్పుడు? రికార్డింగ్స్ అట్లా ఆ. ఉండేవి అనుకుంటా. తర్వాత మారిపోయింది కదా, మారిపోయిందంటే మనం మార్చాం, డిజిటలైజ్ మనం మార్చాం. కంఫర్ట్ జోన్. ట్రెండ్ ఎప్పుడు మారదండి, ఆ, ట్రెండ్ లేదు. మనం మార్చితేనే మారుతాం. ఎస్పెషల్లీ సింగర్స్ పాడేటప్పుడు ఆ చిన్న చిన్నవి ఉంటాయి చూసారా, అవన్నీ కలిసి పాడినప్పుడే వస్తాయి. కాకపోతే ఏంటంటే మేము ముందు పాడేస్తాం అని కొంచెం పోటీ పడేవాళ్ళం. ఎందుకంటే ఏమైనా ఇంప్రూవైజ్ చేసినా ఏమైనా చేసినా మనం ముందు చేసేయచ్చు కదా, అవును. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏం మిగలదు. అరే బాగా వాడిందిరా, మస్తు వాడిందిరా అంటారు. ఇప్పుడు- అందుకు మాత్రం కొట్టుకునే వాళ్ళ, నేను ఫస్ట్ అని. ఉమ్. అందరు సింగర్స్ తో పాడాను సార్, జస్ట్ యేసుదాస్ సార్ తో పాడలేదు, అందరితో పాడేసాను. బాలు గారితో కూడా పాడేశాను. Hmm? పాడాను ఎలా ఉంటుంది ఎంకరేజ్మెంట్ బాలు గారిది? సార్. హీఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై లైఫ్. హీస్ జస్ట్ లైక్ ఏ చైల్డ్ సార్. హీఈస్ ఎ చైల్డ్ విత్ చిల్డ్రన్, హీఈస్ ఎన్ అడల్ట్ విత్ అడల్ట్స్, యూ నేమ్ ఇట్. హీస్ ఎ వాటర్. ఏ గ్లాస్ లో పోస్తే గ్లాస్ లో ఉంటారు, పెద్ద గంగాళంలో పోస్తే గంగాళ షేప్లో ఉంటారు. చాలా ఎంకరేజ్ చేశారు సార్. స్వరాభిషేకం నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి బాలు సార్ పోయాక ఒక స్కెడ్యూల్ దాకా పాడగలిగాను. ఆ తర్వాత ఐ కుడెంట్ సింగ్. ఆ స్టేజ్ మీదకి ఎక్కితే ఏడుపు వచ్చేసి ఇంకా పాడలేక నేను గ్యాప్ తీసేసుకున్నాను. అంటే నా డిఫికల్ట్ టైమ్స్ లో ఉన్నా సార్ బాలు సార్. ఓకే, చాలా ఎంకరేజ్ చేశారు, నన్ను దానిలోంచి బయటికి తీసుకొచ్చారు, Hmm. పాడించారు. మళ్ళీ ఏంటి అంత నన్ను- డిఫికల్ట్ టైం మీ లైఫ్ లో? పెళ్లి కాకముందా, పెళ్లి అయిన తర్వాత? పెళ్లి కాకముందే సార్. ఆ. పెళ్లి కాకముందే. పెళ్ళయ్యాక మా వాడు ఉన్నాడు కదా నాకు. పెళ్ళయ్యాక కూడా ఉన్నారు సార్ బాలు సార్. కరోనా వచ్చింది కదా, ఆ కరోనా వచ్చిన అది రావడానికి కారణం, అంటే ఆ రావడానికి రీజన్ ఏంటంటే ఆ బిఫోర్ అది ఏదో ప్రోగ్రామ్ కి రిహార్సల్ జరుగుతుంది, నన్ను దింపమనింది. ఆయనతో పాటు ఓ 2 పాటలు పాడుతోంది, నన్ను దింపమనింది. అక్కడ దింపంగానే లోపలికి వెళ్ళి వెంటనే ఫోన్ చేసింది, బాలుగారు రమ్మంటున్నారు ఒకసారి రా అర్జెంట్ గాని. అబ్బా నేను షార్ట్లో ఉన్నా, ఎలా కలవాలని. సరే అని లోపలికి వెళ్ళాను. ఏంటబ్బాయి బాగున్నావా, అంత బాగుందా ప్రణవి, అంత బాగుందా, బాగా చూసుకుంటున్నాడా అని చక్కగా మాట్లాడారు ఆయన. సరే నన్న కలుస్తాను, పాపది అప్పుడు ఫస్ట్ బర్త్డే ఉందన్నమాట. ఫస్ట్ బర్త్డే అయ్యింది. అయితే పాప బాగుందా అంత అన్నీ అడిగారు. సరే ఈసారి వీలు చూసుకొని వస్తానులేండి అని అన్నారు. అయిపోయింది, నేను వచ్చాను. వీళ్ళు ఆ నెక్స్ట్ డే అందరూ రామోజీకి వెళ్ళారు. సామజవర్గం రామోజీకి వెళ్ళారు. వెళ్ళి రిటర్న్ అయ్యారు. తినకి ఏమీ లేదు, ఫీవర్లు అట్లాంటివి తినకేం లేదు. కానీ అక్కడ మల్టిపుల్ సింగర్స్ కి కరోనా అని అనౌన్స్ అయింది. సార్ కూడా అనౌన్స్ అయింది. ఆయన వెళ్ళి మన ఫేస్బుక్ దీంట్లో పెట్టారు ఆయన వీడియో, నేను సేఫ్గా ఉన్నారని. అందరూ అనుకున్నారు అయ్యో సేఫ్గా ఉన్నారులే, పర్లేదు, హ్యాపీ అనుకున్నారు. ఆ తర్వాత డైరెక్ట్ ఆయన హాస్పిటలైజ్ 45 days ఏమో హాస్పిటల్లో ఉండి చనిపోయారు. అంటే ఆ లాస్ట్ టైం అప్పుడు తిని దట్ వాస్ ద లాస్ట్ ఓకే, ఓకే. ఇంటరాక్షన్. అండ్ ఆ షెడ్యూల్ నేను పాడిన దాంట్లో మా షెడ్యూల్లో నేను బాలు గారు కలిసి పాడింది లాస్ట్ సాంగ్. ఓకే. దాంతో ఆ ఎపిసోడ్ ఏంటిది డిఫికల్ట్ టైమ్స్ లో ఆయన బాగా సపోర్ట్ మా చేశారు? అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది సార్. అమ్మకా? ఇప్పుడు సేఫ్ నౌ. Hmm. వచ్చింది, నాకు తెలియదు, చెప్పలేదు. నేనేమో టూర్కి వెళ్ళిపోయాను, స్వరాభిషేకం టూర్కి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక మెల్లగా ఫోన్ చేసి మా నాన్నగారు చెప్పారు, అమ్మ ఆపరేషన్ థియేటర్లో ఉంది అని. అమ్మ ఆపరేషన్ థియేటర్లో ఉండడం ఏంటి, అమ్మ బాగానే ఉంది కదా, ఏమైంది అంటే అమ్మ క్యాన్సర్. అసలు అవుట్ అయిపోయా ఫ్యూజులు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? చెప్తే నేను వెళ్ళను కదా, ఐ విల్ బి దేర్. ఇలా ఎందుకు చెప్పారు అంటే అమ్మ ఒకటే, నువ్వు ఒక ఆర్టిస్ట్వి, పర్ఫామ్ చేయాలి అక్కడికి వెళ్ళి. అమ్మ క్యాన్సర్ వచ్చింది, లేకపోతే నా కాలు ఇరిగింది, నాకు గోరిపోయింది, ఏంటి ఇవన్నీ అన్ప్రొఫెషనలిజం. ప్రొఫెషనల్గా ఉండదు, ప్రొఫెషనల్గా ఉండు, వెళ్ళి నోరు మూసుకుని పాడు, ఓకే. ఇలాగే చెప్పారు.
నాకు చాలా ఏడుపు వచ్చేసింది. లాబీలో కూర్చుని ఏడ్చేసాను బాగా. లండన్లో ఉన్నాం మేము. బాగా ఏడుస్తుంటే వచ్చి ఏంట్రా ఏమైందంటే, అమ్మ క్యాన్సర్, నాకు చెప్పలేదు, ఏమవుతుందో నాకు తెలియదు అని బాగా ఏడ్చాను. సార్ నమ్మరు, ఆ టూర్ మొత్తం అతుక్కొని ఉన్నారు సార్. ఒక్క నిమిషం కూడా నన్ను వదిలిపెట్టలేదు. ఐ హ్యాడ్ మై మీల్స్ విత్ హిమ్. లంచ్ చేయడానికి వెళ్తే ఆయన నా రూమ్కి వచ్చి రానన్న మనం లంచ్ చేద్దాం, నాతోనే లంచ్ చేసేవాళ్ళు, నాతోనే ఉన్నారు. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి నేను ఇంటికి వచ్చేంత వరకు అతుక్కుని ఉన్నారు సార్ ఆయన. ఒక్క నిమిషం కూడా నేను నవ్వకుండా ఉండలేదు ఆ టూర్ మొత్తం. ఆ 20-25 days ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ హీ కెప్ట్ మీ హ్యాపీ. బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ సో గుడ్. ఐ హ్యావ్ పాజిటివిటీ నౌ. I went into depression, but because of him, I'm very nice. అంత మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు స్వరాభిషేకం Sir, చేయలేదు. I can't imagine that stage without him. I cannot sing without him. I can't. నేను ఇంకెప్పుడు ఆ సెట్కి వెళ్ళలేను, నేను చూడలేను, నేను పాడలేను సార్. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.